హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ముస్కు బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? సో నేనైతే మస్తున్నా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బిల్ ఆన్లో పెట్టుకోరి. సో ఇప్పుడైతే ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మా బావ జేబులో దొంగతనం అయితే చేయబోతున్నా. సో సమ్మర్ కదా, అన్నం తిన్నా కూడా తిన్నట్టు అనిపిస్తలే, ఏదన్నా చల్లగా తినాలనిపిస్తుంది. సో అందుకోసమే కిడ్నాప్ చేద్దాం అనుకున్నాం. మా బావని అడిగితే తీసుకోవడో తెలియదు. నిద్ర వస్తుందని ఫుల్గా పడుకున్నాడు. లేపినా ఇప్పుడు లేవడు. ఇప్పుడు మాకు ఏమన్నా తినాలనిపిస్తుంది, బట్ మా దగ్గర డబ్బులు లేవు. అందుకోసమే మా బావ జేబులా కిడ్నాప్ చేస్తాం. సో లేకుండా అన్నాడు. సో ఫ్రెండ్స్, మా బావ అయితే వండుకున్నాడు. మెల్లగా జేబులోకి వెళ్ళి లేవలేదు. సో ఫ్రెండ్స్, పర్స్ అయితే సరిగ్గా పెట్టలేదు, కింద పడేటట్టే ఉంది. ఆయన జేబులోకి వెళ్ళి కింద పడిపోయింది ఆల్రెడీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే 100 రూపీస్ తోటి ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకోవడానికి అయితే పోతున్నాము. సో లేవలేదు ఇంకా మా బావ. లేస్తే ఓనియడు. లేవక ముందుకే జల్దీ అటు పోయి ఇటు రావాలి. పద, నడువిగా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఐస్ క్రీమ్ బేకరీకి వచ్చిన ఫస్ట్. సో ఐస్ క్రీమ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా. ఇది తీసుకోవాలని అడుగుతున్నా. వద్దా ఇది? నా ఇష్టం అంటే నువ్వు చెప్పు. ఇది ఒకటి ఓకేనా? నువ్వు వద్దన్నావు కదా, ఓన్లీ క్రీమ్ మాత్రమే ఉంటుంది, ఎందుకు ఇది అవసరం లేదన్నావు. తీసుకోవాలా వద్దా? ఇంకా చిన్నదైతే సరా. చూడొస్తా ఏడరా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది ఒకటి తీసుకున్నా. ఈ 4 ఐస్ క్రీమ్లు అయితే తీసుకున్నా. ఏంటి 100 రూపాయలు కిడ్నాప్ చేసి ఇవన్నీ ఎట్లా తీసుకున్నా అనుకున్నా. ఇవన్నీ మా పర్సనల్ డబ్బులు. మా బావ జేబులోకి వెళ్ళి 100 రూపాయలు కిడ్నాప్ చేస్తేనే గుర్తుపడతాడు. ఆల్రెడీ తిట్టుంటాయి పోయినాక, ఇంకెక్కువ కిడ్నాప్ చేస్తే తింటాడు. కాబట్టి ఆల్రెడీ పండుగ దగ్గర జమ చేసుకునే డబ్బులు ఉండే, అందుకోసమే ఇది ఎక్స్ట్రా తీసుకున్నాం. మా బావ దగ్గర తీసుకున్న డబ్బులతోటి వచ్చినాయి అనమాట. హలో ఫ్రెండ్స్, మా చిన్నగానికి అయితే ఆతృత అసలే ఆగుతలేదు, తింటూనే ఉన్నాడు. అవి చూసిరు కదా. ఐస్ క్రీమ్ అంటే ఎంత పిచ్చి అంటే నిద్రలకి లేపినా కూడా తింటాడు. అందుకే ఒక రోజు అంతా తిన్నా ఉడవద్దట. అట్లాంటి ఐస్ క్రీమ్ తీసుకురమ్మన్నాడు. అసలు అట్లాంటి ఐస్ క్రీమ్ ఉండదు కదా. 60 రూపీస్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చిన. ఆయనకి ఆతృత ఆగుతున్నా, అస్సలు ఆగట్లేదు. ఇక మా ఐస్ క్రీమ్లు అయితే ఇక్కడ పెట్టినా. హలో ఫ్రెండ్స్, నేనైతే ఐస్ క్రీమ్ తింటున్నా. ఇక నా ఐస్ క్రీమ్ అయితే ఇరిగిపోయి వచ్చింది. మా బావ లేసాడేమో అనే భయంతో దెబ్బ తింటున్నాం. సో లేచే వరకు కంప్లీట్ చేసేయాలి మొత్తం. సో ఫ్రెండ్స్, చిన్నదానికి అయితే ఒక సర్ప్రైజ్. అది షాక్ అవుతాడో వాడు ఏమవుతాడో తెలియదు. ఏం కావాలి నీకు? దిల్ కుష్ అనుకుంటాడ. నువ్వేం చెప్పినావు పోయేటప్పుడు? రోజు మొత్తం తినంత ఐస్ క్రీమ్ కావాలన్నా. అయితే ఎట్లుంటది? అట్లాంటి ఐస్ క్రీమ్ ఉంటది అంటవా? ఉండదు. పోరనుకున్న వారేద్దు చల్లగా ఐస్ క్రీమ్ నీకు కాదు, ఇది వేరే వాళ్ళ కింద వాళ్ళు తెమ్మన్నారు.
నిజం రా నమ్మిన మమ్మీ అంటే చెంప కొడతా ఇది నీకు ఓపెన్ చేసిన అయింది తిన్నారనుకుంటారు వాళ్ళు ఆయన కొంప తీసి మరి చిన్నగాని గిఫ్ట్ అని చెప్పినావు గుట్టిగా అన్నా నీకు నువ్వు షాక్ అవుతావా ఎట్లా ఫీల్ అవుతావా అని సో ఫ్రెండ్స్ మా బావని అయితే 100 రూపాయలు తీసిన అని చెప్పి చూడలేదు ఇక చూసినప్పుడు ఎంత గొడవ అవుతుందో తెలియదు కానీ ఐస్ క్రీమ్ అయితే తినకుండానే పోయిండు ఐస్ క్రీమ్ అంటే మా బావకు నచ్చదు కాకపోతే పోయిండు తిను ఐస్ క్రీమ్ తినకుండానే పోయిండు తెచ్చినా గానీ అలిగిండు మా బావ నా మీద అంటే పడుకోకముందుకి అలిగిండులే ఇక ఇస్తే ఏమంటాడు అని కోపం మీద ఉన్నాడు కాబట్టి ఇవ్వలేదు నేను సో ఫ్రెండ్స్ బాయ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం గంట బెల్ ఆన్లో పెట్టుకోరి ఇప్పుడు ఫాస్ట్ పైన ఉప్మా తింటా నేనే ఇప్పుడు పొద్దున చేసిన